హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే సడన్గా నేను అప్పటికప్పుడు అనుకోకుండా తీసిన వీడియో అండి. ఇది ఏంటంటే నేను బ్లౌజులు కుట్టేసిన తర్వాత ఒక చీర ఫాల్ వేస్తున్నానండి. సగం వరకు ఒక 2 వంతులు అయితే బాగానే వచ్చింది. అక్కడి నుంచి ఏంటంటే నార్మల్ కుట్టు అయితే స్టార్ట్ అయింది. అయితే నేను చూసుకోలేదండి. కొంచెం దూరం కుట్టిన తర్వాత ఏంటి ఇలాగా సైడు పైకి లేస్తుంది ఏంటి అనేసి అని చూసేసరికి కుట్టు రావట్లేదండి. నేను ఇంకప్పుడైతే నా తిప్పలు చూడాలి, ఆ మిషన్ తీసి నాకైతే తెలియదండి నిజంగా అసలు ఇది రిపేర్ ఎలా చేయాలో అసలు ఏం జరిగిందో కూడా తెలియదండి నాకు. అప్పుడు ఎవరికన్నా ఒకవేళ మెకానిక్ ఫోన్ చేద్దామన్నా కానీ వాళ్ళు అందుబాటులో అయితే ఉండరు కదండి, వెంటనే రారు కదా. నాకు ఆ సారీ అయితే అర్జెంట్ అండి. సండే ఫస్ట్ ఆదివారం కాబట్టి ఆవిడ చర్చికి కట్టుకెళ్తారు. బ్లౌజ్ అయితే రెడీ చేసాను, కానీ చీర మాత్రం సగం వచ్చి ఆగిపోయింది. సరే ఒకవేళ అది అవ్వకపోతే కనుక నార్మల్ సగం కూడా నార్మల్గా కుట్టేసి ఇచ్చేద్దాము అనేసి అని అనుకున్నాను. కానీ ఎందుకైనా మంచిది ఒకసారి అసలు ఏమైందో చూద్దామనేసి నేనైతే హెడ్ తీసేసి నేను దాన్ని చూస్తున్నానండి. ఈ లోపల మా పాప నా వెనకాల ఉండి వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసింది. నేను అంటున్నాను అనమాట, ఎందుకమ్మా నా పని ఏదో నేను చేసుకుంటే నీకు ఎందుకు ఇప్పుడు వీడియో ఏంటమ్మా అంటే అన్నాను. తర్వాత మళ్ళీ ఏమనిపిస్తుంది, సరే కంటిన్యూ చేయించి ఒకవేళ అది కరెక్ట్గా వస్తే కనుక నార్మల్గా మంచిగా అయితే కనుక ఓకే వీడియో పెడదాము, లేదు మన వల్ల కాలేదు అని అంటే కనుక అప్పుడే తీసేద్దాంలే అమ్మ, సరే తీయ అనేసి అని అన్నానండి. అందుకని తను తీస్తుంది. నేను చూసాను లోపల దాన్ని తిరిగేసి చూసాను, నాకు అసలు ఏమీ అర్థం కాలే. ఏదో టైట్గా తిరుగుతుంది ఏంటా అని టెస్టర్ తోటి దాన్ని కొంచెం ముందుకి వెనక్కి కూడా నెట్టాను, అయినా ఏం కాలేదు. ఒకవేళ ఆయిల్ లేక ఒకవేళ ఏమన్నా కొంచెం ఇలా ఉందేమో అనేసి ఆయిల్ చేసాను, ఎక్కడ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇక మళ్ళీ సైడ్ కూడా మనకి ఒకటి ఉంటుంది కదండి ప్లేట్ లాగా, అది తీసాను. అక్కడ కూడా నాకు అసలు ఏం తెలియలేదు. సరే నాకు చూసిన తర్వాత ఎలా కుట్టినా అది స్ట్రైట్గా ఒకే చోట పడుతుందండి. మనకి పీకో మిషన్ అనేసరికి అటు ఇటు పడుద్ది కదా, అలా పడట్లేదు. తర్వాత మనకు బ్యాక్ సైడ్ ఒక బాక్స్ లాగా ఉంటుంది కదండి, నాకు అది నాకు మళ్ళీ అక్కడికి వెళ్ళాను ఇంకేమన్నా ఉన్నాయో చూద్దామన్నట్టు. అది తీసేసరికి నాకైతే అందులో అసలు ఎక్కడ ఒక స్క్రూ కూడా కనిపించట్లేదు, ఒకే ఒకటి ఉంది. ఒకవేళ దానిపైన ఆయిల్ వేద్దాము, ఆయిల్ వేసిన తర్వాత ఒకవేళ అది ఏమన్నా కొంచెం ఒకసారి కుట్టు చూద్దాం ఆయిల్ వేసిన తర్వాత అని చూసి మళ్ళీ చక్రం తిప్పితే కూడా సేమ్ అలాగే ఉందండి. తర్వాత ఒక చిన్న బాక్స్లా ఉంది, అదైతే క్రాస్గా ఉందండి. అది దాని మీద చేసాను కానీ ఫస్ట్ భయం అయింది, మళ్ళీ ఒకవేళ అది ఏదన్నా మనకు తెలియంది తొందరగా చేసిన కాడి నుంచి పోద్దేమో అని భయం వేసింది. కానీ పట్టుకుంటే అది కొంచెం వెనక్కి ముందుకి కూడా అది మూవ్ అవుతుంది. అప్పుడు నాకు అనిపించింది ఒకవేళ ఎందుకైనా మంచిది ఒకవేళ సైడ్కి ఏమైనా క్రాస్గా ఉంది కదా, స్ట్రైట్గా ఉండాలేమో ఇది అనేసి నేను నిజంగా అలాగ తిప్పానండి. తిప్పి చక్రం తిప్పేసరికి అది చక్కగా మిషన్ అయితే పనిచేయడం స్టార్ట్ అయింది. నాకైతే నిజంగా ఇది నా అంతటా నేను నేర్చుకున్నాను తప్పిది అసలు నాకు అసలు ఈ పీకో మిషన్ గురించి అసలు ఐడియా లేదండి. ఎప్పుడు కూడా పాపం ఇబ్బంది పెట్టలేదు. ఎన్ని సారీస్ వేసినా సరే 20 అయినామండి, 22 అయినా 10 అయినా ఎన్ని వేసినా చాలా బాగా పనిచేసిందండి. కొన్ని సంవత్సరాలుగా వాడుతున్నాను దీన్ని నేను. ఎప్పుడు నాకంటే ప్రాబ్లం రాలేదు. కానీ ఈరోజు మాత్రం నాకు ఒక సైడ్ కరెంట్ లేదండి, చూసారా చుట్టూ చీకటిగా ఉంది. నేను అది టార్చ్ లైట్ పట్టుకుని నుంచున్నారు, కరెంట్ లేదు. ఈసారి ఏమో అర్జెంట్ ఇచ్చేసేయాలి, పొద్దున్నే వాళ్ళు మార్నింగ్ 4 కల్లా వాళ్ళు చర్చికి వెళ్ళిపోతారంటండి. ఆవిడ 2 సార్లు వచ్చారు, మళ్ళీ రప్పించుకోవడం బాగోదు. సరే చూద్దామా అయితే సరే వేద్దాం, లేదంటే నార్మల్ మిషన్ మీద వేసిద్దామని నేను డిసైడ్ అయ్యాను. కానీ ఒకసారి నా ప్రయత్నం చేయాలి కదా అనేసి అని చేశానండి. కానీ అదైతే సక్సెస్ అయింది. ఇంక ఈ వీడియో అయితే కంటిన్యూ చేశాను. తర్వాత మామూలుగా దారం పెట్టి కుట్టడం అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే వేస్ట్ క్లాత్ ఒకటి ఉంటే దాని మీద కుట్టాను, అసలు ఎలా వస్తుందో చూద్దామనేసి కుట్టాను. కానీ ఇది కొంచెం లూజ్గా వచ్చిందండి కుట్టు, ఎందుకంటే బాబిల్లో దారం అప్పటికే అయిపోయి వచ్చింది, దాని గురించి లూజ్గా వచ్చింది. ఇంకా తీసేసి పక్కకి మళ్ళీ నేను బాబిల్లో దారం పోసిన తర్వాత రెండో కుట్టు అయితే సైడ్ వేసానండి. చాలా బాగా వచ్చింది. ఈ వీడియో నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఎవరికైనా సడన్గా ఒకవేళ ఎప్పుడన్నా కుడుతూ ఇలాగ నాకు జరిగినట్టే మీకు కూడా జరిగితే కనుక ఈ వీడియో తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అనేసి నేనైతే ఈ వీడియో అయితే చేశానండి. అసలు చేయాలని కూడా లేదు నాకు, అది మా పాప తీసింది, ఇలాగ నాకైతే పనికి వచ్చింది. వీడియో పెడుతున్నాను. తప్పకుండా మీకు ఎప్పుడన్నా కనుక ఇలాగ ప్రాబ్లం వస్తే కనుక
మీరు తప్పకుండా ఇలాగా మనకి బ్యాక్ సైడ్ ఉన్న బాక్స్ అది ఏమన్నా క్రాస్గా ఉంటే కనుక దాన్ని స్ట్రైట్గా చేయండి. నాకైతే అదైతే మాత్రం వర్కౌట్ అయిందండి. మీరు కూడా తప్పకుండా అలాగ అయితే కనుక ఎప్పుడైనా అవుతే ట్రై చేయండి. ఇప్పుడైతే నేను చీర ఫాల్స్ అయితే వేసేస్తాను. ఎక్కడైతే స్ట్రైట్గా కుట్టు వచ్చిందో నార్మల్ కుట్టు అదంతా తీసేసి అక్కడ నుంచి అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేసి ఫాల్ అయితే వేసేస్తానండి. ఒక్కొక్కసారి మనం కూడా ఏంటంటే ప్రతిదానికి నేను ఓవర్లాక్ మిషన్ ఉందండి. ఫస్ట్లో ఎప్పుడో నేను ఓవర్లాక్ మిషన్ తీసుకున్నప్పుడు ఒక్కసారి నాకు ఆయన వచ్చి చెప్పారండి. ఇప్పుడు మొత్తం దారాలు 3 తీసేసి మళ్ళీ 3 ఎక్కించమన్నా కానీ నేను ఈజీగా ఎక్కిస్తాను. ఓవర్లాక్ మిషన్ కానీ నార్మల్ మిషన్ కానీ అసలు నేను సాధారణంగా పిలవనండి అసలు రిపేర్ చేయడానికి. కానీ నాకు ఈరోజు ఈ పీకో మిషన్ వల్ల చెమటలు పట్టినండి. ఎందుకంటారా, నాకు చీర ఇచ్చేయాలి, మళ్ళీ సగం ఒక కుట్టు సగం ఒక కుట్టు వేస్తే బాగోదు కదా, నేను చాలా ఇదయ్యాను. కానీ మంచిగా దేవుడు అయితే మాత్రం నాకు అది సరి చేసుకునేంత నాకు శక్తి అయితే ఇచ్చాడు. మీకు కూడా తప్పకుండా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇది నేను చేసింది కరెక్టా కాదా అనేసి అయితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియోకి అయితే మాత్రం మీరు సపోర్ట్ చేయండి. ఇలా నేను ఇంకా కటింగ్ వీడియోలు అయితే పెడుతున్నానండి. కానీ కొంతమంది చూస్తున్నారు. మీకు ఒకవేళ యూజ్ అయితే మాత్రం యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి, లేకపోతే లేదు. నేనైతే నాకు వీడియో తీయడానికి కూడా సమయం ఉండలేదండి. కానీ నాకు ఇంట్రెస్ట్ అండి, దాని గురించి అయితే చేస్తున్నాను. తప్పకుండా నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.